హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను. అండ్ అలాగే ఈరోజు నా మార్నింగ్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. మరి ఇక మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సులకి అయితే కోడిగుడ్లు చిక్కుడుకాయ కర్రీ చేసి అండ్ అలాగే రసం కూడా చేశానండి. ఇక్కడ కలుపుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి రసం అయితే చేశాను. అండ్ అలాగే కూర అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశలు అయితే వేస్తున్నానండి. ఇక దోశల్లోకి చట్నీ అయితే పల్లీ చట్నీ అయితే చేశాను. ఇక దోశలు అయితే ప్రిపేర్ చేస్తాను. అండ్ అలాగే మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా కోడిగుడ్లు చిక్కుడుకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి గ్రేవీ కూడా ఎక్కువ అనేది వస్తుంది కదా. మీలో ఎంతమందికి తెలుసు ఇలా వండుకుంటున్నారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో చూసారు కదా, కోడిగుడ్లు చిక్కుడుకాయ చాలా అంటే చాలా బాగుంటుంది. కోడిగుడ్లు వంకాయ, కోడిగుడ్లు ములక్కాడ అవన్నీ లాగే ఇది కూడా కోడిగుడ్లు చిక్కుడుకాయ రెసిపీ అండి. సో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ బ్లెస్సింగ్.